ఉన్నాను. దీంట్లో గోధుమ పిండి వేసేస్తున్నాను. దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ముందుగా అయితే మనము ఈ యొక్క ఆకులకు ఉన్నటువంటి వాటర్తో, వీటికైతే ఆకులు వాష్ చేసినప్పుడు వచ్చిన వాటరే, ఈ ఆకుల నుండి అయితే మనకి వాటర్ ఏమీ రాదు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి బ్యాటర్ లాగా కలుపుకుందాము. ముందు వాటర్ పోసి పిండిని ఇలా సాఫ్ చేసేసుకొని మంచి కలిపేసి ఒక ½ అవర్ అంటే కవర్ పైన ఆయిల్ పెట్టేసుకొని అయినా చేయొచ్చు. నేనైతే ఈరోజు పిండి వేసేసుకొని చేసుకుంటున్నాను చపాతీని. ఇదైతే ఫోల్డ్ చేయొద్దు, ఫోల్డ్ చేస్తే ఇదిగోండి చపాతీ మనకు గట్టిగా రాకుండా మెత్తగా రావాలంటే చపాతీని ఊరికే మనము టర్న్ చేస్తూ ఉండొద్దు అనమాట. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి చేసేసేయాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టినా కానీ గట్టిగా వస్తుంది. తర్వాత చపాతీని